ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగ నది ఉగ్రరూపం దాల్చింది. సుమారు 2,50,000 క్యూసెక్ల నీటి ప్రవాహంతో నది పరివాహక ప్రాంతంలోని సుమారు 20 గ్రామాల్లో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. జైనద్ మండలంలోని పెండల్వాడ, సాంగిడి గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాలకు వెళ్లే రహదారులపై వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలతో పక్క రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ కూడా పెన్గంగా నదికి సంబంధించిన పరివాహక గ్రామాల ప్రజల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. నిన్న మొన్నటి వరకు వర్షాల కోసం ఎదురు చూసిన రైతులు పంట పొలాలకు వచ్చి చూసేసరికి పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. పెండల్వాడకు సంబంధించిన ప్రాంతంలో ఉన్నాం. పెండల్వాడ గ్రామ సరిహద్దు ఇదంతా కూడా ఎగువనున్నటువంటి పెన్గంగా నది బ్యాక్ వాటర్ అంతా కూడా నిన్నటి రోజు సాయంత్రం నుంచి పంట పొలాల్లో చేరడంతో సుమారుగా పెండల్వాడ గ్రామంలోనే 2,000 ఎకరాలకు పైగా పంటలు పత్తి, సోయాబీన్, అదేవిధంగా కంది పంటలంతా కూడా నీట మునిగినట్లుగా చెప్తా ఉన్నారు. చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనకు నీళ్ళలో కనిపిస్తున్నాయని కూడా పంట క్షేత్రాలు. ఈ పంట క్షేత్రాల్లో ప్రస్తుతం అయితే విష సర్పాలు, అదేవిధంగా నీటితో నిండినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇది కల్టివేషన్కు ఎంతవరకు పనికొస్తుంది, రీకల్టివేషన్ కోసం అనేది పక్కన పెడితే మాత్రం ప్రతి సంవత్సరం కూడా దశాబ్దాలుగా పెన్గంగా బ్యాక్ వాటర్ కారణంగా ప్రతిసారి కూడా ఇదే సిచ్యువేషన్ని తాము ఎదుర్కొంటున్నామని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే పెండల్వాడ నుంచి కౌట, సాంగి గ్రామాలకు ఉన్నటువంటి కనెక్టివిటీ కూడా పూర్తిగా తెగిపోయింది. కనెక్టివిటీ కారణంగా అంటే బ్యాక్ వాటర్ వచ్చి మొత్తం రహదారులని కూడా దిగ్బంధం చేసిన సందర్భంలోనే రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ప్రతి సంవత్సరం కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. చెనకాకోట ప్రాజెక్టు వరదల నివారణ కోసం చేపట్టినప్పటికీ ఎక్కడ కూడా చెనకాకోట బ్యారేజ్కి సంబంధించి 23 గేట్లను తెరిచి ఉంచడం కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతుందని రైతులు పేర్కొంటున్నారు. పెండల్వాడ సర్పంచ్ గారు ఉన్నారు, రైతులు ఉన్నారు. ఏమంటారు, అసలు ఏమైంది? నిన్నటి రోజు వరకు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? నిన్నటి వరకు అయితే బాగుండే, నిన్న మొన్న నుంచి కురిసిన వర్షాలతోని ఇప్పటి వరకు 2 సార్లు మేము విత్తనాలు 2 సార్లు పోయినాయి. 2 సార్లు పోయినప్పటికీ మరో 3వ సారి పెట్టినప్పటికీ మంచిగా ఇప్పుడు ఒక పూత దశకు వచ్చినాయి. ఆ పూత దశలో 2 రోజుల వర్షాలకు మరి బ్యాక్ వాటర్ పెనుగంగా బ్యాక్ వాటర్తో మాకు పూర పంటలన్నీ మునిగిపోయినాయి. ఇప్పటి వరకు 40,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు వచ్చింది సార్. ఇప్పటి వరకు మాకు ఎందుకంటే ఆ నష్టపరిహారం ఇప్పిస్తే మాకు 2వ పంటకి వేసుకోవడానికి వీలవుతుంది. ఎట్లా ఉంది అంటే గతంతో చూసుకుంటే ఈసారి కొంత లేట్గా వర్షాలు వచ్చినప్పటికీ కూడా 24 గంటల్లోపే ముంపుకు గురైంది. ఏమంటారు దీన్ని? అంటే ప్రతి సంవత్సరం కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ప్రతి సంవత్సరం ఇదే సిచ్యువేషన్, ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఇదే సిచ్యువేషన్. మాకు గవర్నమెంట్ ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా మునిగినాయి, డబ్బులు ప్రకటించిన కానీ ఇప్పటి వరకు డబ్బులు రాలే. ఆల్రెడీ మన పంటల పొలాలకు కూడా పోతందుకు కూడా మాకు చేన్లు మన తోవలు కూడా డ్యామేజ్ అయినాయి, పోరాకొట్టున్నాయి పరిస్థితి. అంటే పొద్దు నుంచి నీళ్ళు వచ్చినాయి అంటున్నారు. అధికారులు ఎవరైనా వచ్చిండ్రా సార్? ఎవరు రాలేదు సార్. పెట్టుబడి ఎంత అయింది, ఏం కావాలా? ఈ ఎల్లినో ప్రభావంతో 2 జోకులు పత్తి విత్తడం జరిగింది. ఇప్పుడు వరద వచ్చింది, మాకు పెట్టుబడి సాయం కావాలని కోరుతున్నాను. ఎక్కడికి 40 నుంచి 50,000 ఖర్చు ఉంటుంది. మీ ఊళ్ళో ఎంత మునిగింది? మా ఊళ్ళో దగ్గర 600-700 దాకా శివారంలో ఉంటాయి సార్. 2,000 ఎకరాల దాకా మునిగిపోయినాయి సార్. పెట్టుబడి ఇవ్వాలని డిమాండ్ చేస్తాం సార్. ఇవ్వలేదు సార్, ఖాళీ ప్రకటించిన అంతే. అంటే ఇలా శివార్లు ఉంటాయి సార్, కరణ్వాడి, షేకాపూర్, పెండల్వాడ. నేను పెండల్వాడది 600 చెప్పిన, మరి కరణ్వాడి శివారమే ఉంటాయి. ఇది మా గ్రామము దత్తగా తీసుకోవాలని కోరుతున్నాము. మునిగిన వాళ్ళకు స్ప్రింక్లర్ సెట్లు కానీ పార్టీకి అతీతంగా అందరికీ రైతులకు ఇవ్వాలని, కరెంట్లు, ఫోలు, మోటారు ఏమన్నా సాయం చేయాలని కోరుతున్నాను. పెరుగుతున్నాయి సార్, నీళ్ళు పెరుగుతున్నాయి. మరి రైతులకు ఫసల్ బీమా చేయాలని, రైతులకు ఇన్సూరెన్స్ మాత్రము చేయాలని కోరుతున్నాను. మొత్తంగా చూడుకోవచ్చు, గంటకు నీటి బ్యాక్ వాటర్ కూడా పెరుగుతున్నాయి. సాధారణ స్థితికి రావాలంటే 24 గంటలకు పైగా పట్టే అవకాశం ఉంటుంది. అంటే రేపు సాయంత్రం వరకు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వర్షాలు గింత కురియని పక్షంలోనే సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎగువనున్నటువంటి మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద బీభత్సం అనేది కనిపిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా పెన్గంగా నది పరివాహక ప్రాంతాలు జైనత్, బేలా మండలాల్లోని సుమారుగా 28 గ్రామాలకు ఎఫెక్ట్ ఉంటుంది. 28 గ్రామాలకు సంబంధించి సుమారుగా 8 నుంచి 10,000 ఎకరాల వరకు పంటలు నీట మునిగినట్లుగా చెప్తా ఉన్నారు. ఏ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతున్నట్లుగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HNTV, పెండల్వాడ నుండి.